వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అండ్ ఇప్పుడు చెప్పినా కదా కార్ వాషింగ్ అయితే తీసుకొచ్చాం అనమాట. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే ఇగో ఇది మా కార్ని అయితే వాషింగ్ అయితే తీసుకోవచ్చున్నాం. కార్ని వాషింగ్ చేయాలి. కార్కి వాషింగ్ చేయాలి. నవ్వుతుండు ఈడు మా ఫ్రెండ్ గాడు. ఈయన పేరు అయితే బొక్క. ఇప్పుడైతే కార్ వాషింగ్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాము. చూపిస్తా కార్ వాషింగ్. ఏమన్నా మాట్లాడు బొక్క. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. అవి ఒకటి చెప్తే అయిపోయారా? అందరికి అవి చెప్తురా. ఇంకే కావాలి అందరు. ఏ డైలాగ్ వద్దు. యువశేఖర్ కొడంగల్. కొడంగల్ శేఖర్ వద్దు పట్టు. సో ఇప్పుడైతే మనం అయితే కార్ అయితే వాషింగ్ అయితే తీసుకుంటున్నాం. ఆడ చూపిస్తా కార్ వాషింగ్ అయిపోయినాక చూపిస్తా. సో గ్యాస్ మనమైతే ఇప్పుడైతే వాషింగ్ సెంటర్ కాడికి అయితే వచ్చినాము. ఇంకో ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి. ఒకటి టాటా హరియర్ ఉంది, ఇంకోటి ఎంజీ. ఇప్పుడే మనమైతే కార్ వాషింగ్ సెంటర్ కాడికి అయితే వచ్చేసినాము. కార్ ఇక్కడ పెట్టేద్దాం. కార్ ఇక్కడ పెట్టేసి చూద్దాం ఎంత టైం పడుతుంది, ఎంతసేపట్లో వేస్తాడు. లెట్స్ గో. పని వేసి అర్థం కాలే. పని వేసి వాషింగ్ అవుతుంది. కార్ వాషింగ్ అవుతుంది. మన కార్ అక్కడ ఉంది. ఈ కార్ అయితే వాషింగ్ అవుతుంది. సో గాయ్స్ టాటా సఫారీ అయితే వాషింగ్ అయితే అవుతుంది. టాటా సఫారీ ఇదే టాటా సఫారీ కార్ అయితే వాషింగ్ అయితే అయిపోతుంది. ఈ సఫారీ కంప్లీట్ అయిపోయినాం కూడా నెక్స్ట్ అయితే మన కార్ వాషింగ్ అయితే నెక్స్ట్ అయితే మనదే. ఇగో ఇక్కడ ఉంది మన కారు. నెక్స్ట్ మన కార్ అయితే వాషింగ్ అయితే వేసేసాను. ఇంకొక ఎంత టైం పడుతుంది బొక్క? ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు. ఇంకొక 10 minutes అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. గ్యాస్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయినప్పుడే కార్ని తీసుకొని వెళ్ళిపోవాలి. హాఫ్ అన్ అవర్లో అంటే 32 lakhs అంట. అయితే మన కార్ అయితే వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వాషింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే నార్మల్ అంటే ఏమన్నా తిందామనేసి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు వచ్చి 1.5 hour అవుతుంది. ఛాన్స్ టైం పట్టది. ఇప్పుడే వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా రైట్. ఇప్పుడు అంటే నార్మల్ ఏదన్నా ఒకటి చూద్దాం. లోపల అంటే ఊర్లోకి వెళ్ళి ఏదన్నా ఒకటి తినాలి. ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. అంటే మధ్యాహ్నం లంచ్ కూడా ఏం తినలేదు. సో గాయ్స్ ఇప్పుడైతే బొక్కాడైతే కర్రీ పఫ్స్ అయితే తీసుకురావడానికి పోయాడు అనమాట. సో కర్రీ పఫ్స్ అయితే తీసుకురావడానికి పోయాడు బొక్కాడు. ఆడొచ్చి కర్రీ పఫ్స్ తీసుకొని వస్తాడు. బొక్కాడ అయితే వచ్చింది. ఇప్పుడే పఫ్స్ అయితే తీసుకొని వచ్చింది అనమాట. అరే నీ దాంట్లో 5x వస్తలేదురా. వస్తలే పట్. సో కర్రీ పఫ్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. చికెన్ పఫ్ తింటుండు. ఏం తింటలేడు. చికెన్ పఫ్ తెచ్చినాడు. పఫ్స్ అయితే తీసుకుండు బొక్కాడు. 3 పఫ్స్ తీసుకొచ్చిండు. పఫ్స్ అయితే తీసుకుండు. చాలా రైట్. మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం.
అయితే తిందాము. అంటే నార్మల్ సైడ్కి రోడ్ సైడ్కి ఆపుతున్నాము. రోడ్ సైడ్కి ఆపుకొని పప్స్ తినేసి వెళ్ళిపోదాము. ఈ నవ్వుపిస్తుంది వీడియో తీసుకుంటే నవ్వుపిస్తుంది, నేను నవ్వుతుంది. కార్లో వెళ్ళకు జరా. సో గాయస్ అయిపోయింది వచ్చేసినాం. బొక్కాడ అయితే పోతుంది ఇక ఏంటంటే బండి తాతల దగ్గర అయిపోయింది గాయస్. బొక్కాడ అయితే పోతుండు. చలో రైట్ బాయ్ బొక్క బాయ్ ఎప్పుడు వీడియో బాయ్ అయిపోయింది. బొక్కాడ వెళ్ళిపోతుంది ఇక సరేనా, ఫోన్ చేయి. అయిపోయింది గాయస్. బొక్కాడ అయితే పోతుంది ఇక. అయిపోయింది వీడియో ఇంతటితో ఎండ్ సమాప్తం. నెక్స్ట్ ఇంకా వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే బాయ్ అందరికీ.